అడ్డి చటోడు మనోడైతే ఏ మూలకున్న ముక్కలు పడతాయి అన్నట్టే కాంగ్రెస్ చేస్తున్నదని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అట్లెందుకు అంటున్నారు అంటే ఇగో గిందుకు ఎస్ఎల్బిసి కాడికి కమలం పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు పోతే కార్ పార్టీ వాళ్ళను ఆపినట్టు ఆపలేదు. అట్లెందుకు చేస్తున్నారు? మాకో రూలు వాళ్ళకో రూలా? హరీష్ రావు స్వరంగంలోకి పోకుండా పోలీసు వాళ్ళు అడ్డం పడ్డారు. అక్కడనే మట్టి దుమ్ములా ఎర్రటి ఎండలా కూసుండబెట్టిండ్రు. అంతేగాని లోపలికి పోనీయలేదు. స్వరంగంలో ఇరుక్కున్నల్లా ఇంటోళ్లను గలవనీయలేదు. కనీసం మంత్రులతో మాట్లాడదామంటే గేటు బయటనే ఆపిండ్రు. కానీ కమలం పార్టీలను చూడుర్రి ఎంత దర్జాగా స్వరంగంలోకి పోయేటట్టు చేసిండ్రో. ఆపే పోలీసులు లేరు, అడ్డం వచ్చే ఆఫీసర్లు లేరు. సర్కారే దగ్గరుండి స్వరంగంలోకి తీసుకుపోతున్నట్టే ఉన్నది కదా. తెల్లటి బట్టలకు చిన్న మరకంటకుంటా ఎవ్వరు వాళ్ళను ఏమనకుంటా జాగ్రత్తగా పైలంగా తీసుకొని పోతున్నారు. హరీష్ రావు ఏంట మీడియా వస్తున్నదంటే వద్దన్న సర్కారు ఇగో వీళ్లకు చూడుర్రి పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకపోయే ఛాన్స్ ఇచ్చింది. ఇది చాలదా? కాంగ్రెస్ పార్టీ కమలం పార్టీ రెండు ఒకటే అని రెండు పార్టీలు కలిసి తెలంగాణ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న సంగతి తెలుస్తలేదా? తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీని ఏదో చేద్దామని రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాని జనాలకు తెలుస్తలేదా? ఇంత పక్షపాతమా, ఇంత అన్యాయమా అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇన్నేళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రాని వరంగల్ ఎయిర్పోర్టు రేవంత్ రెడ్డి రాగానే వచ్చుడేందో, బీజేపీ పార్టీ ఎస్ఎల్బిసి స్వరంగంలోకి పోతుంటే ఆపకుంటుండేందో, ఈ రెండు పార్టీల బంధం అర్థమవుతున్నది తెలంగాణకు అని అంటున్నారు కారు గుర్తు పార్టీ వాళ్ళు. ఎవరది ఏ బంధమో మనకు తెలియదు కానీ ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కుకున్న జాడ కొద్ది గంటలలో తెలుస్తుంది అంటున్నది సర్కారు. చూడాలి మరి ఏమవుతుందో.